రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. బంగారు రోడ్డు గోల్డ్ చీకటి తెలంగాణలో మిషన్ భాగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించిన ఘనత మాదే అంటూ వేల కోట్లు పెట్టి పత్రికా ప్రకటనలు, టీవీ కథనాలు బేషుగ్గా బాకా పెట్టి బజాయించిన సంగతి విదితమే అంటున్న మహిళా సోదరీమణులు. తెలంగాణ ప్రాంతంలో మిషన్ భాగీరథ పథకంలో 7,000 కోట్ల పైసలు దుర్వినియోగం అయినట్లుగా అనేక అవినీతి అక్రమాలు, పాత పైపులను చూపించి కొత్త పరికరాలుగా చిత్రీకరించి కోట్ల రూపాయలు పెద్ద మొత్తంలో బిల్లుల రూపంలో స్వాహా చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్, విజిలెన్స్ శాఖ అధికారులు నూతన ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలో గల శివాలయ వీధి మరియు ఎస్సీ దళితవాడల్లో గులాబీ అధికారులు ప్రతి గృహమునకు నాచురకం మిషన్ భగీరథ నల్లాలు యంత్రాలు అమర్చిన నాటి నుండి నీళ్లు ఏమాత్రం అందలేదు. RWS రాక్ వాటర్ సర్వీస్ అదేనండి. మిషన్ భగీరథ శాఖ అధికారులు కొందరు చుట్టపు చూపుగా వచ్చి మాయ చేసి వెళ్తుండ్రు తప్ప మాకు ఒక చుక్క నీళ్లు కూడా అందించడం లేదు అంటూ పాత్రికేయుల సమక్షంలో ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళా సోదరీమణులు. గత TRS, BRS పాలనలో మిషన్ భగీరథ గుత్తేదారులు చేసిన పనులకు గత ప్రభుత్వం పారితోషికాలు నిలిపివేసి వేధించారని, వేసిన పాత పైపులు పగిలిపోయి నీళ్లు వ్యర్థంగా పోయినా కానీ పట్టించుకున్న నాదుడే లేడు అంటున్న సదరు బాధిత ప్రజలు. ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రతినిధి సదరు మిషన్ భగీరథ అధికారిని వివరణ కోరగా 2 రోజుల్లో నీళ్లు అందేలా చేస్తాము అంటూ తెలపడం విశేషం. అసలు ఈ ఎస్సీ కాలనీ దళితులకు RWS అధికారులు న్యాయం చేస్తారా? త్రాగునీరు అందిస్తారా? వేచి చూడాల్సిందే. మరికొన్ని నిజాల త్వరలో మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం కమింగ్ సూన్. ఎన్నాళ్ళు అవుతుంది పంపేసి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటివరకు మరి పంపులు ఎందుకు వేసారు? ఈ ట్యాంక్ ఈ కేసీఆర్ నీళ్ళు, నల్లా నీళ్ళు ఇన్ని సంవత్సరాలు లేను. అయితే ఏది నల్లా పెట్టారు నీటికి పెట్టి 4 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు నీళ్లు ఒక గిద్దెలు కూడా కట్టాడు మళ్ళా. అయినా గానీ నీళ్ళు లేవు. ఇప్పుడమ్మా నేను ఏఈ గారికి ఫోన్ చేశా, రేపు ఆగి ఎల్లుండి వచ్చి అందరికి కలెక్షన్ ఎత్తా, నీళ్లు నడిపిస్తా, అందరికి ఇంటింటి నీళ్లు పంపిస్తా అని మిషన్ భగీరథ అధికారులు RWS ఏఈ అధికారులు చెప్పారు. ఆధార్ కార్డుల మీద పెట్టి సుఖమే ఉంది. పంపులు పెట్టారు. అవి కూడా మా ఇంటి కూడా పెట్టారు ఇంట్లోకి. అయినా అసలు ఎవరికి లేవు, ఏ పదార్థి లేవు. చల్లాళ్ళు ఇక్కడ మిషన్ భగీరథ అధికారులు ఈ యొక్క చెరువులోని, ఈ చెరువుకు సంబంధించి ఇక్కడ ఒక మూలన ఒక బోర్ వేశారు. ఈ బోరు నుంచి ఈ యొక్క లైన్ ప్రకారం ఇక్కడ అక్కడ చెరువులో బోర్ ఒకటి వేశారు, ఇక్కడ ఒకటి వేశారు. ఇలా ఈ పైపు ఇలా వచ్చేసి రోడ్డు అవతలకి వెళ్ళి అక్కడ నుంచి శివాలయం దగ్గర ఉన్న ట్యాంకీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ రాయి ఉండటం వల్ల, ఈ రాయి కారణంగా, అక్కడ ఒక రాయి కారణంగా ఇక్కడ తవ్వైట్ కావట్లేదని ఈ పని ఇక్కడే నిలిపివేశారు. కాబట్టి ఇటు నుంచి వచ్చే బోర్లు 2 కూడా వేస్ట్ అయిపోయినాయి, అవి ఫెయిల్ అయినాయి అంటున్నారు. అదేవిధంగా చెరువులో ఒక బావి ఉంది, ఆ బావికి కలెక్షన్ ఇచ్చి శివాలయం దగ్గర ఉన్న నీటి ఆ యొక్క ట్యాంకీకి కలెక్షన్ ఇస్తే అక్కడ నీళ్లు ఎస్సీ కాలనీకి పోతాయి. కానీ ఈ మిషన్ భగీరథ RWS అధికారులు దీని మీద ఎటువంటి వారు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ ఉన్న కంగాల బజార్ అంటారు, శివాలయం అంటారు, అదే గొల్లగూడ రోడ్డు అంటారు, అక్కడున్న కాలనీ ప్రజలకి నీళ్లు అందట్లేదు. ఈ మిషన్ భగీరథ ఇంటింటికి కుళాయిలు వేశారు, కానీ వాళ్ళకు కూడా ఇంటింటికి నీళ్లు అందట్లేదంటూ ఇక్కడ ఎస్సీ కాలనీ దళిత ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నీళ్లు మాత్రం ట్యాంకీల నుంచి శాశ్వత పరిష్కారం లేకుండా ఉపశమనం కోసం పొందుతున్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు. కానీ మిషన్ భగీరథ వాళ్ళు, RWS వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎక్కడ వేసిన గోగడ అక్కడ ఉందన్నట్టుగా
వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా నీళ్లు అందించి ఆ యొక్క ట్యాంకీకి కలెక్షన్ కలిపి ఈ యొక్క ప్రజల